ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో నేను ధనాపేక్ష చూశాను, పేరుపేక్ష చూశాను, కానీ ఈ మరణాపేక్ష నేను ఎక్కడా చూడలే. ఇక్కడ చూస్తున్నాను. చనిపోవాలొక ఆలోచన, ఇక ఇంత మట్టుకు చాలా, ఇక నన్ను తీసేసుకో, నాకు బ్రతకాలని లేదు అని బాధపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? యెజెబెలుకి భయపడి పారిపోతున్నాడు, భయపడి చనిపోవాలనుకుంటున్నాడు. ఈరోజు ఏలియా ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణం తీసుకో, ఇంకా జీవితం చాలు అని అనుకుంటున్నటువంటి రీతిగా చాలామంది రోజు అదే బాటలో నడుస్తూ ఉన్నారు. బ్రతుకు భారం మోయలేకపోతున్నాను, ఇక నా వల్ల కావడం లేదు, ఇక నేను బ్రతకలేను అని చాలామంది కోర్టు కేసులకు భయపడి, చాలామంది నిందలకు భయపడి, అవమానాలకు భయపడి, ఓటమికి భయపడి, నిరుద్యోగముతో భయపడి, చాలామంది భయముతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ సభ వసంత బాబు గారు ఎందుకు పెట్టాడంటే, బాపట్ల సభలో కొంతమంది భయముతో ఉన్నారంట. ఆ భయాన్ని వేర్లతో సహా పెగిలించడానికే ఈ సభను దేవుడు పెట్టించాడు. కొట్టాల గట్టిగా చప్పట్లో హల్లెలూయా. చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలా, అఫీషియల్గా ఇలా కొట్టొద్దు. చప్పట్ల మధ్యలో ఎవరుంటారు? సాతాన్ గాడు ఉంటాడు. వాడి చెంపను పలగొట్టాలా. నేను చనిపోవడమేంద్రా రాయ్ లూసిఫర్, నేను బ్రతుకుతాను రా అని చెప్పాలను. కొట్టు గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సభ దేనికి అంటే, నీ భయాన్ని వేర్లతో సహా పెగిలించడానికి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అప్పుల కోసం భయపడుతున్నావేమో. ఏంటి నా అప్పు, ఏంటి నా సమస్య, ఇంత కష్టపడుతున్నాను, ఇంత వేదన పడుతున్నాను, ఇంత ఉపవాసం ఉంటున్నాను, ఇంత ప్రయాస పడుతున్నాను, ఏంటి ప్రభువా నా అప్పులు? ఇంకెప్పుడు నాకు ఉద్యోగం, ఇంకెప్పుడు నాకు గృహం కట్టబడుతుంది, ఇంకెప్పుడు నాకు పిల్లలు పుడతారు, ఇంకెప్పుడు నా పిల్లలకు ఉద్యోగాలు, ఇంకెప్పుడు నా పిల్లలకు వివాహాలు అని భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. చిన్న చిన్న విషయానికి చనిపోవాలన్న ఒక ఆలోచన నీలో ఉందేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చదివి సహాయం చేయండి. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. మీరు ఎవరి సొత్తు చెప్పాలా? ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు పోతుంటే
సూసైడ్ చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? విలువ పెట్టి కొన్నాడు ఆయన. మామూలుగా కొనలే, ఆయన రక్తము ధారపోసి తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టి నిన్ను కొన్నాడు ఆయన. నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా చెల్లెమ్మా? నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా తమ్ముడు? మిమ్ములను విడిచిపెడతాడనుకుంటున్నారా ప్రియ దేవుని జనాంగమా? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతూ వేదనతో వచ్చావేమో. ఈరోజు నువ్వు మరిచిపోతున్న విషయం ఏంటంటే, నిన్ను కన్న తండ్రి మామూలు వ్యక్తి కాదు. నిన్ను సృజించిన దేవుడు మామూలు దేవుడు కాదు. నిన్ను ఈ లోకానికి పరిచయం చేసిన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త, సజీవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, 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 హల్లెలూయా. విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, విలువ పెట్టి కొనబడినటువంటి నీవు పడిపోవడానికి వీల్లేదు. ఆయన నిన్నెందుకు కన్నడో తెలుసా? ఆయన సొత్తుగా ఉన్న నీవు పడిపోవడానికి వీలు లేదు. పడిపోయిన వారిని లేపడానికి దేవుడు నిన్ను సొత్తుగా మార్చుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను చనిపోవాలనుకున్నాను. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు నాకు ఈ బ్రతుకు? నాకు ఈ బ్రతుకొద్దు. అరే 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయారు, నాన్న వేరే పెళ్లి చేసుకొని నన్ను వదిలేశాడు, వచ్చినటువంటి పిన్ని నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఏంటి ప్రభువా ఇది అని చాలాసార్లు నేను చనిపోవాలనుకున్నాను. చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరు పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారు, కానీ నేను చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండేవాడిని. అందరూ చక్కగా నాన్ వెజ్తో భోజనం చేసి వస్తుంటే నాతో ఆడుకునే వాళ్ళు వాళ్ళ మమ్మీ పిలుస్తారు, రాయ్ అరుణ్ ఇట్రా, రేయ్ అశోక్ ఇట్రా, అన్నం ఉడికింది, కర్రీ ఉడికింది, వచ్చాయి తినేసి వెళ్ళి ఆడుకుందు రా అని అమ్మ పిలుస్తుంది వాళ్ళని, వాళ్ళ నాన్న పిలుస్తారు, వాళ్ళ అమ్మమ్మని పిలుస్తారు, వాళ్ళ తాతయ్యలు పిలుస్తారు. నన్ను పిలిచేవాళ్ళు ఒక్కరు ఉండరు. నన్ను పిలిచే వాళ్ళే ఉండరు, అన్నం పెట్టే వాళ్ళే ఉండరు. ప్రియ దేవుని జనాంగమా, వాళ్ళు భోజనం చేసేసి వచ్చారే, మా మమ్మీ మటన్ ఇరగదీసేసిందిరా, మా మమ్మీ చికెన్ చాలా బాగుండిందిరా అని వాళ్ళు చేతుల స్మెల్ చూపిస్తూ ఉంటారు నాకు. ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది నాకు. అమ్మా ఎందుకు చనిపోయారమ్మా మీరు? మీరుంటే నేను కూడా తినేవాడిని కదమ్మా, మీరుంటే నేను కూడా ఈ చికెన్ మటన్ నేను తినేవాడిని కదమ్మా అని ఏడుస్తా ఉండేవాడిని. ప్రియా దేవుని జనాంగమా, నా జీవితంలో ఆకలి విలువేంటో తెలుసు, ఒంటరితనం ఏంటో తెలుసు. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే సంక్రాంతి హాలిడేస్కి మా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర గొడవ. ఒకసారి మా ఓన్ అత్తగారు వచ్చారు, అంటే మా నాన్న వాళ్ళ చెల్లి ఎలా ఉన్నాడో చూసిపోవడానికి వచ్చారు.
మా ఊర్లోనే బ్యాంక్ ఉంటుంది, SBI బ్యాంక్. వాళ్ళది అడవి ప్రాంతం, వాళ్ళ ఊర్లో బ్యాంక్ ఉండదు కాబట్టి మా ఊరికి వచ్చింది ఆమె. నేను అన్నం పెట్టుకోవడానికి వెళ్ళాను. అన్నం పెట్టుకొని ఇలా వచ్చి కూర్చొని ఒక ముద్ద పెట్టుకున్నా అంతే. అన్నంలో ఇంత మట్టి తీసి ఇలా పోసేసింది మా చిన్నమ్మ. తినే అన్నంలో ఇంత మట్టి వేసేసింది. ఏడుస్తూ ఉండేవాడిని, బాగా ఆకలితో ఉన్నా. ఏం చేయాలో తోచక ఆ ప్లేట్ అన్నం అలా పడేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతుంటే మా అత్తమ్మ పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒకసారి మా అత్త కలిస్తే మా భార్యతో చెప్తుంది, అమ్మగారితో, సిస్టర్ బ్లెస్సీ తేజ గారితో చెప్తుంది, అమ్మా నా కొడుకు ఎంత కష్టపడ్డాడో తెలుసమ్మా. ఒకానొక టైము అన్నం పెట్టుకున్నాడు, ప్లేట్లో ఒక ముద్ద తిన్నాడమ్మా. ఇంత మట్టి తీసుకొచ్చి ప్లేట్లో వేసేసిందమ్మ వాళ్ళ పిన్ని. ఆకలితో వెళ్ళిపోయిందమ్మా నా బిడ్డ. ఎక్కడ తిన్నాడో ఇన్ని రోజులు, ఎక్కడ పెరిగిండో, ఏం చేసిండో, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడమ్మా, చాలా కష్టాలు పడ్డాడమ్మా అని చెప్పి మా అత్తగారు మా వైఫ్తో చెప్తే సిస్టర్ బ్లెస్సీ తేజ గారు నన్ను పట్టుకొని ఏడ్చారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానో తెలుసా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా? చాలాసార్లు మనం చనిపోవాలనుకుంటాం. చాలాసార్లు మనకు వస్తున్నటువంటి ఒంటరితనాన్ని బట్టి, చాలాసార్లు మనకొస్తున్నటువంటి కష్టాలను బట్టి, చాలాసార్లు మనకొస్తున్నటువంటి వేదనను బట్టి మనం చనిపోవాలనుకుంటాం. కానీ నేను ఒకటే నమ్ముతా, మనకొక కష్టం వచ్చిందంటే ఆ కష్టం వెనకాల, మనకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ వెనకాల సిరులను దేవుడు దాచి పెడతాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి చనిపోవాలన్న ఒక ఆలోచన మనకి రావద్దు. నా జీవితంలో కనుక ఆ రోజు సూసైడ్ కనుక చేసుకొని ఉంటే ఇంత ఘనమైన పరిచర్య నాకు ఉండేది కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఏ వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, అన్నా నా భర్తతో నేను వేగలేకపోతున్నాను, నా భర్త పోరాటం అన్నా, పిల్లలతో పోరాటం అన్నా, అప్పుల పోరాటం అన్నా, అనారోగ్యం పోరాటం అన్నా, ఆరోగ్యం బాలేదన్నా, అన్నా నా పరిస్థితి ఏం బాలేదన్నా అని చెప్పి ఈరోజు ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో, నీకు ఈరోజు శుభవార్త ఏంటిదంటే నీవు నార్మల్ పర్సన్వి కాదు, నీవు యేసయ్య సొత్తువి. కొట్టుగట్టిగా చెప్పట్లా హల్లెలూయా. ఆయన సొత్తువు నువ్వు. ఆయన నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని, ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పను కదా. ఆయన చెప్పిన దేవుడు మాట మారుస్తాడమ్మా? అమ్మా యేసయ్య మాట మారుస్తాడమ్మా? నిన్ను విడువను అంటున్నాడు కదమ్మా యేసయ్య, నిన్ను ఎడబాయను అంటున్నాడు కదమ్మా. యేసయ్య నన్ను విడిచిపెట్టేశాడు, యేసయ్య నన్ను వదిలిపెట్టేశాడని ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నిన్ను విడువడు ఎడబాయడు నా దేవుడు. వదిలిపెట్టాడమ్మా.
నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, మిమ్ములను విడిచిపెట్టే దేవుడను కాను, మిమ్ములను విడువను ఎడబాయను అని ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏలియాను కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టకుండా ఏం చేశాడో చూద్దామా? 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి అమ్మా. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు చెప్పాలి? ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు చెప్పండి అమ్మా, చదవండి అమ్మా. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును. అక్కడ దేవదూత దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బిడ్డ కొరకు దిగి వచ్చిన దేవదూత ఈరోజు నీ కొరకు దిగి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. ఈరోజు ఏలియా నమ్ముకున్న దేవుడు, ఎలీషా నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఏలియా కోసం దేవదూతను పంపించిన దేవుడు ఈరోజు ఈ స్వరాన్ని నీ కొరకు పంపించాడు, నీ కొరకు పంపించాడు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. రికమాల రబా షకెదియాల రబా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఎందుకో తెలుసా? ఏలియా, నీ ప్రయాణము చాలా ఉన్నది, నీ ప్రయాణము చాలా ఉన్నది, నీ ప్రయాణము చాలా ఉన్నది, మీ ప్రయాణము కూడా చాలా ఉన్నది. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రిఖమాల రబా షకెదియాల రబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మీరు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. మీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. చైతన్య బ్రదర్ లేకండి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెట్టవలసిన సభలు చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు పెట్టవలసిన సభలు చాలా ఉన్నాయి, మీరు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. దేవుడు రాబోయే దినాలలో దేవుడు మిమ్మల్ని ఘనముగా వాడుకోబోతున్నాడు. రాబోయే తరములో ఒక జ్వాలగా, ఒక అగ్ని జ్వాలగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. రాయవలసిన పాటలు, పాడవలసిన పాటలు, పెట్టవలసిన సభలు ఇంకా అనేకముగా ఉన్నాయి. ఇదిగో ఈరోజు దేవుడు రొట్టెను మీకు ఇస్తున్నాడు. ఈరోజు తినేయండి. ప్రయాణము చాలా ఉన్నదే. కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మీరు చేయవలసిన పరిచర్య చాలా ఉన్నది. ఆమేన్. నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నావో, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియాతో మాట్లాడిన దేవుడు, ఏలియా దగ్గరికి దేవదూతను పంపించిన దేవుడు. సేవకుడివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు. మీరు చేయవలసిన పరిచర్య చాలా ఉన్నది. ఎవరు చేయి విడిచిపెట్టినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడో. రోషము కలిగిన
దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా దేవుడు? విడిచిపెట్టేస్తా అన్నాడా? చెప్పండి రమ్మా, ఇంత సప్పగా ఉండొద్దు నాకు. విడిచిపెడతా అంటున్నాడా? చెప్పండి అమ్మా. స్త్రీలు చెప్పండి ఫస్ట్, పురుషులు చెప్పండి. కొంచెం గట్టిగా నాయన. ఫస్ట్ స్త్రీలు, పురుషులు, స్త్రీలు, పురుషులు. ఎవరిది ఎక్కువ వస్తుంది? అమ్మో, మీరు ఓడిపోరు, మీదే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నా నేను ఇప్పుడు? నేను విడిచిపెట్టడా? విడిచిపెడతాడనుకుంటున్నావా? నో. మనుషులు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టే దేవుడు కాదా? నా పక్కనున్న ఈ బ్రదర్ గట్టిగా ఒక నింద నా మీద వస్తే బాయ్ బాయ్ తేజన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు. గట్టిగా ఒక 10 లక్షలు అప్పయినా నా బంధువులు నా వైపు ఎవ్వరు చూడరు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా కావచ్చు, ఎండిపోయిన చెట్టు నీడకి ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తారా? ఎవరు రారు. పచ్చని చెట్టు నీడికి అందరు వస్తారా? ఈరోజు మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు ఆ దేవుడే నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమెన్. వాగ్దానాన్ని పట్టుకోండి. ఇలా మిమ్ములను విడువను ఎడబాయను అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్కేల్ బట్టి హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నేనొకటే నమ్ముతా, నా పక్కనున్న వారందరూ నన్ను విడిచిపెట్టిన నా యేసయ్య నాతో ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. 10,000 మంది నీ పక్కనున్నా నీ పక్కన యేసయ్య లేకపోతే ఏమైనా సుఖం ఉందా? ఉందా? నా ఆయన మనతో ఉంటే ఆ బలము వేరు, ఆ పవరు వేరు. ఆమేనండి. ఎక్కడి నుంచి పాడాల పాట? హృదయంలో నుంచి పాడాలా. ఆమెన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆయన మన మధ్యలో ఉన్నాడమ్మా. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కష్టం
కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం పాడాలి, దేవా దేవా నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవా నీకే స్తోత్రమయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీకే దేవా దేవా స్తోత్రం. మీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా. కళ్ళు మూసుకొని గుండె మీద చేతులేసుకొని, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరుంటుంది. ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరే ఉంటుంది. ఆమెనండి. ఆయన మనతో ఉంటే వేరే ఉంటుంది. ఆయన మనలో లేకపోతే ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళిన వేస్ట్. ఈరోజు పక్కన వారికి చెప్పండి, దేవుడు కార్యాలు మనం చూడడానికి రాలే, మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించడానికి వచ్చాము. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వై? బికాజ్ ఎందుకంటే నీవు ఆయన సొత్తు కాబట్టి. ఆయన సొత్తు నువ్వు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏసే కనుక నాకు దొరకకపోతే నా లైఫ్ ఏమైపోయేదో. నేను అడవిలో నక్సలైట్గా పనిచేసినాను. అనాథ శరణాలయం నుంచి వచ్చాక మరలా మా పిన్ని అన్నది, ఈ అబ్బాయి ఉంటే, తేజ ఉంటే నేనుండను, తేజ ఉంటే నేనుండను అనేది. ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అనేది. మా నాన్నగారు నన్ను, అరే వెళ్ళిపోరంటే, మా అమ్మ సంపాదించింది కదా ఇదంతా అన్న. ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో కొట్టాడు మా నాన్న. అప్పుడు అడవిలో అన్నలు, మాది నక్సలైట్ ప్రాంతం, ఆ నక్సలైట్ ప్రాంతంలో నేను ఉండేవాడిని. అప్పుడు మా నాన్నగారు
నన్ను కొడుతుంటే నక్సలైట్స్ వచ్చి మా నాన్నగారిని గద్దించి నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్ళారు. రే బాబు, వాడితో ఉంటే నిన్ను చంపేస్తాడు కానీ నువ్వు రారా బాబు అని చెప్పి నన్ను అడవిలోకి తీసుకెళ్లారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ రోజు వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని ఉన్నారు. నాకు భయం అవుతా ఉండేది. అన్నం పెడితే అన్నం తినేటోడిని, కడుపు నిండా అన్నం తినేటోడిని. నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లే. అనాథ శరణాలయం నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది నా జీవితం. అనాథ శరణాలయంగా ఒక అనాథగా ఉండి నక్సలైట్గా మారిపోయిన నా జీవితం. నక్సలైట్గా మారిన తర్వాత ఎక్కడ చూసినా ఒంటరిగా కూర్చునేవాడిని. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మని గుర్తెచ్చుకొని అమ్మ పాటలు పాడుతూ ఉండేవాడిని. ఒక అక్క ఉండేది, అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మా అమ్మ మీద ఒక పాట రాసిన అక్క, పాట పాడొచ్చా అక్క అని చెప్తే, పాడు నాన్న అని చెప్పారనమాట. అప్పుడు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా తెలియదు. అమ్మ గోరు ముద్ద ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మ వడి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్మ మీద ప్రేమతో రాసుకున్న పాట, అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనానో ఒంటరినైనానో ఒక్కసారి కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. పాటని చిన్నప్పుడే రాసుకున్నాను. ఆ పాట ఇప్పుడు నేను పరిచర్యలోకి వచ్చాక మా బాబుతో యాక్ట్ చేయించి పాస్టర్ అమ్మ తేజ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ సాంగ్ పెట్టడం జరిగింది. చూడాలనుకునేవారు చూడొచ్చు. పాట పాడిన తర్వాత అక్కిడ్చి దళకమండ్ర దగ్గరికి తీసుకెళ్ళింది. దళకమండ్ర అన్న పాట పాడమన్నాడు, పాట పాడాను. తేజ నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు లోపల అడవిలో ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు నన్ను బయటికి పంపించారు. బయటికి పంపించి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో నన్ను జాయిన్ చేశారు. పార్టీ కార్యకలాపాలలో పనిచేస్తున్నాను. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా నేను. పార్టీ ఆఫీస్లో ఉంటాం, గ్యాస్ ఉండదు. ఈ ప్రాంగణంలో నుంచి ఎక్కడో చెప్తారు, అక్కడెక్కడో భోజనం తినరాపు అంటే ఇళ్ళల్లోకి పోతాం. ఒక 4 కుర్రోళ్ళు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్తాం. ఆ 4 కాస్త మేము 8 మంది ఉంటాం. 4కే చెప్పారు కదా మీరు 8 మంది వచ్చారు ఏంటంటే, అమ్మ కొంచెం తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పేవాళ్ళం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు, అనేకమైనటువంటి సూచక్రియలు జరిగించాడు. ఆ విధముగా ఆకలికి అలమటించినటువంటి నా జీవితం, పార్టీ ఆఫీసులలో ఆకలికి అలమటించిన నా జీవితం ఈరోజు
అనేక మందికి కూడుబెట్టే విధముగా నా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. సమయం లేదు నా సాక్ష్యం, పూర్తి సాక్ష్యం చెప్పడానికి. కానీ ఒకటి చెప్తున్నాను, పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో నా పూర్తి సాక్ష్యం ఉంటుంది. వీలైతే చూపెట్టండి. వీలైతే ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాట వినరో వాళ్ళకు నా సాక్ష్యం చూపెట్టండి. మీ పిల్లలు అద్భుత రీతిలో మారుతారు, వారి జీవితాలు కట్టబడతాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు నువ్వు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు మరలా నీకు 10 రూపాయలు ఇస్తారు. మనుషులు నువ్వు ఒక 100 రూపాయలు ఇస్తే నీకు మరలా 100 రూపాయలు ఇస్తారు. కానీ నువ్వు సహాయం చేయకముందు వారు సహాయం చేయరు. కానీ యేసయ్య నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నిన్నుగా ప్రేమించే దేవుడు. నువ్వు కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, క్యాన్సర్ రోగివైనా, మురికి కాలువ పక్కన బ్రతుకుతున్న మురికి జీవితమైనా, నువ్వు బిల్డింగ్లో బ్రతుకుతున్న వ్యక్తివైనా, నువ్వు ఎటువంటి కుష్టి రోగివైనా, ఎటువంటి భయంకరమైనటువంటి రోగివైనా నీ దగ్గరికి వచ్చి నిన్నిలా గట్టిగా హగ్ చేసుకొని నిన్ను ముద్దు పెట్టుకునే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దిగులు పడాల్సిన పని లేదు, వేదన పడాల్సినటువంటి పని లేదు. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, యోసేపు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలండి, అనేకమైనటువంటి కష్టాలండి. యోసేపుకి సొంత అన్నలే తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఆదికాండము 37వ అధ్యాయం 3-4 వచనాలు చదివి సహాయం చేయండమ్మా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? కక్ష పన్నుతున్నారు. ఎట్టి పరిస్థితులలో యోసేపును చంపాలనుకున్నారు. యోసేపు జీవితాన్ని నాశనము చేయాలనుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చంపాలనుకున్నారు, బాయిలో పడేశారు. బాయిలో పడేస్తే యోసేపు అన్నలు, ఒక్క పేగు తెంచుకొని పుట్టిన అన్నలు మనం, ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయకండి, మీకంటే చిన్నోడిని కదా, ప్లీజ్ అన్నలు నా జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్ అని చెప్పి ప్రతిమలాడుతున్నాడు. అన్నా, దీంట్లో కప్పలున్నాయన్నా, పాములున్నాయన్నా, నా పరిస్థితి ఏంటన్నా అని చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళు నవ్వుతారు. ఎస్, బాయిలో ఉన్న వ్యక్తిని చూసి ఇట్లా నవ్వుతున్నాడు. ఈ లోకంలో అప్పులతో ఉన్న వాళ్ళని చూసి ఎలా నవ్వుతారు? అరే, ఆ గుడిసెలోనే ఉంటున్నావా? ఇంకా అప్పులు తీరలే, ఇంకా నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలే, ఇంకా నీ పిల్లలకు ఉద్యోగాలు రాలే. అరే, ఇంకా నీకు ఉద్యోగం రాలేదారా? మా బాబుకి ఎప్పుడో వచ్చిందిరా, నీకు ఇంకా రాలే, ఇంకా పిల్లలు పుట్టలే, ఇంకా ఏం లేదా? అయ్యో, మా బాబుకి 2 పిల్లలు అంటే చీప్గా బైక్ మీద సేవ చేసే పాస్టర్ని, సైకిల్ మీద సేవ చేసే పాస్టర్ని, చిన్న పాస్టరేగా అంటే చీప్గా చూస్తారనమాట. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ యోసేపును చీప్గా చూశారు. ఈరోజు చీప్గా చూశారు. రేకులతో ఇల్లుందేమో, ఆ రేకుల షెడ్డులో ఉండే వాళ్ళను చీప్గా చూస్తారు. 10 మంది సంఘస్థులు ఉన్న సేవకుడిని చీప్గా చూస్తారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దాసునిగా ఉన్నాడు. నిందను భరించాడు యోసేపు. కానీ యోసేపును అందరూ విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. యోసేపును అందరూ విడిచిపెట్టారు, కానీ నా దేవుడు మాత్రానికి విడిచిపెట్టలేదు. యోసేపును బంధువులు, రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టారు, కానీ ఈరోజు నా దేవుడు విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును ఎట్లా చూశారు? చీప్గా చూశారు, పనికి రాని వాడిగా చూశారు. కానీ దేవుడేం చూశాడు? గొప్పవాడిగా చూడడం కాదో, దేనికి పనికి రానివాడిగా సొసైటీ చూసింది. కానీ యోసేపులో ప్రధానమంత్రి అభిషేకం దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దావీదును ఎట్లా చూశారు? ఎందుకు పనికి రానివాడిగా చీప్గా చూశారు. చీప్గా గొర్రెల కాపరిగానే చూశాడు, మురికి బట్టలు వేసుకునేటోడిగానే చూశారు. కానీ దావీదుని మహారాజు అభిషేకాన్ని దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నన్ను ఎట్లా చూశారు? అనాథగా నన్ను చూశారు. ఆమెనండి, అనాథగా దిక్కులేని వాడిగా నన్ను చూశారు. కానీ నా దేవుడు ప్రవక్త అభిషేకాన్ని చూశాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమెన్. తమ్ముళ్ళు, ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారేమో, ఈరోజు మిమ్మల్ని చీప్గా తీసి పడేస్తున్నారేమో. ఈ మనుషులు ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నామనేదే లెక్క. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దావీదును లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈ మనుషులు ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు ఎలా చూస్తున్నారు అనేది లెక్క. మనుషులు ఏం చేస్తారు? ఇంకా పిల్లలు లేరా అని చూస్తారు, కానీ దేవుడు కవలలను చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ మనుషులు ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో నీ లెక్కేంటి? ఆమేన్ అనండి. కృప కలుగునుగా. దేవుని దృష్టిలో నువ్వేంటి? ఆమేన్. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నిన్ను నిరుద్యోగిగా చూస్తున్నారేమో, కానీ నా దేవుడు లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపేంత వరకు ఓపికతో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన లేపబోతున్నాడు, ఆయన లేపబోతున్నాడు, ఆయన లేపబోతున్నాడు, ఆయన లేపబోతున్నాడు. ఆమేన్. దావీదును లేవనెత్తిన దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు. యోసేపును లేవనెత్తిన దేవుడు. చెప్పాలా? మీరు చెప్పాలా? మీరు చెప్పాలా? దావీదును లేవనెత్తిన దేవుడా నన్ను లేవనెత్తబోతున్నది కొందనాలు. యోసేపు
ఈరోజు దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా చూడబోతున్నాడు, గొప్ప ప్రవక్తగా చూడబోతున్నాడు. నువ్వు చేస్తావా సేవ? ఏ దిక్కు లేనోడివిరా నువ్వు, ఏ దిక్కు లేనోడివిరా నువ్వు. ఆమెనండి, రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలి. ఆమెన్. యోసేపు నమ్ముకున్న దేవుడు, దావీదు నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఇల్లందులో ఉన్నా నేను, ఇల్లందులో పార్టీలో పనిచేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, ఆకలికి అలమటిస్తున్నాం కదా, అనాథగా బ్రతికినాం కదా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనాథలు. నేను కూడా ఒక అనాథ శరణాలయం పెట్టాలనుకున్నా. అన్నా, నేను అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానన్నా. పెద్ద అయిన తర్వాత ఏమంటావు అన్నా అంటే, ఈ అన్న నాతో అన్నాడు, ఛీ దిక్కు లేనోడా, ఉన్నాయారా జేబులో ఒక 10 రూపాయలు చూపి, 10 రూపాయలే లేవు నీ జేబులో, ఛీ నువ్వు అనాథ శరణాలయం పెడతావారా, ఆశకంటూ హద్దుండాలరా ఎదవా అన్నాడు నన్ను. అవునా అన్న, నా వల్ల కాదా అన్న అని అంటే, నీ వల్ల కాదురా, ఆ అనాథ శరణాలయాలు అవన్నీ కూడా డబ్బున్నోళ్ళు చేస్తారు, డబ్బున్నోళ్ళు చేస్తారు. హల్లెలూయా. డబ్బున్నోళ్ళు చేసే పని రాదు, నీకెందుకురా అని అన్నారు. అయితే తెలంగాణ ఏర్పడ్డది. ఆంధ్ర తెలంగాణ విభజింపబడ్డది. బైఫర్కేషన్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అనేది డిస్టిక్ అయింది. ఆమెనండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అయింది. మా ఊరోళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి తెలుసా? నా క్యాంపస్ మీద నుంచి వెళ్ళాలి. ఆమెనండి, హల్లెలూయా. దాంట్లో డ్రైవరు, బొలోరో డ్రైవరు వాడు నా ఫ్రెండే. అన్న 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 మన తేజ క్యాంపస్ ఇదే అన్న, ఈ అనాథ శరణాలయం చర్చి గిర్చి అంతా ఇదే, ఒకసారి లోపలికి వెళ్దామా అన్నారంట. వాళ్ళు లోపలికి వచ్చారు. అక్కడ గ్రౌండ్లో నిల్చున్నారు. నా దగ్గరికి సమాచారం వచ్చింది, మీ ఊరోళ్ళు వచ్చారని. నాకు వరుసగా మామయ్య ఎత్తుడు, ఇక ఆయన ఇట్లా చూస్తాడు. మామా బాగున్నావా మామా నేనన్నా. హే ఆగో, ఏరా తేజ, ఈ బిల్డింగ్లన్నీ నీయేనారా? ఆ చర్చి బిల్డింగ్ నీయేనా? ఈ ల్యాండ్ అంతా నీదేనా? ఆ యేసయ్య ఇచ్చాడు మామా. అవునారా? అరే నువ్వు మన ఊర్లో అడుక్కు తిన్నావు కదరా, నువ్వు మన ఊర్లో ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నావు కదరా, ఏంట్రా అంటే, నా దేవుడు గొప్పోడు మామ అంటే, అవునరా మీ యేసయ్య చేయబట్టే ఈ స్థితిలో ఉన్నవురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా డోంట్ కేర్, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుసు. ఆమెన్. ఎందుకు ఏడుస్తాడు పాస్టర్ అమ్మతేజ? ఎందుకు ఏడుస్తాడంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. అన్నం లేకపోతే పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ఆకలి విలువేంటో నాకు తెలుసు. ఒంటరితనం విలువేంటో నాకు తెలుసు. అందుకనే ఈ మనుషులకు మనం వివిధ రకాలుగా కనపడతాం. ఇప్పుడు నేను చైతన్య పాస్టర్కి నచ్చవచ్చు, వసంత బాబు గారికి నచ్చకపోవచ్చు, లేకపోతే ఈయనకు నచ్చవచ్చు, మీ అందరికి నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి అందరికి నచ్చాలనేం లేదు. మనం నచ్చాల్సింది ఎవరికి? యేసయ్యకే. హల్లెలూయా, హల్లెలూయా. అదేం పేరు? అమ్మతేజ. అదేం పేరు? అమ్మతేజ ఏం పేరా? అమ్మ అనే పేరు కూడా వాళ్ళకు నచ్చకపోతే నేనేం చేయాలా? నా తప్ప ఏమైనా ఉందా దీంట్లో? అమ్మ
అనే పేరు నచ్చకపోతే నేనేం చేయాలా? హల్లెలూయా. అందుకనే దావీదు అందరికీ నచ్చలే, సొంత అన్నలకు నచ్చలే, కన్న తండ్రికి నచ్చలే. యోసేపు సొంత అన్నలకు నచ్చలే, సొంత వాళ్ళకే నచ్చలే. మనము కూడా మన క్రైస్తవులకే మనం నచ్చం, మన బంధువులకు మనం నచ్చం, మన రక్త సంబంధికులకు మనం నచ్చం. ఎవరు మనల్ని నచ్చినా నచ్చకపోయినా ఆయన నచ్చితే చాలు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడం చాలా మందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. అలా అని అమ్మతేజ నీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, నువ్వు ఆప్ చేయి అంటే నిన్ను ఆపాలా? దేవుడిచ్చిన కృపావరాన్ని ఆపాలా? చావనైనా దస్తా, కానీ దేవుడిచ్చిన వరాన్ని వదులుకోను. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని రోజులు 21 రోజులే ఉపవాసాలు ఉండేటుండే, కానీ ఇప్పటి నుంచి 40 రోజుల ఉపవాసం. 40 రోజుల ఉపవాసం. ఆ 40 రోజులు జనవరి 20వ తారీఖు ప్రారంభం కాబోతుంది. ఆమేనండి. జనవరి 20వ తారీఖు ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 28వ తారీఖు ముగింపు సభ జరగబోతుంది. ముగింపు సభ రోజు దేవుని మహిమ కుమ్మరించబడబోతుంది. కొట్టాల గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నమ్మకి నేను ఎట్లా కనపడ్డా చిరాగ్గా. కొంతమందికి ఫేసులు నచ్చవు, ఛీ అంటారు, ఎఫా అంటారు. వాడుంటే నేనుండను అంటారు. మా చిన్నమ్మ వెంటనే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతుంటే మా నాన్న నన్ను కొట్టి తరిమేటోడు. హల్లెలూయా. ఈ ఫేస్ ఆమెకు నచ్చలేదు. ఆమెనండి. అలా అని చాలామందికి ఈ ఫేస్ నచ్చదు, కానీ ఇదే ఫేస్ని ఈరోజు నా దేవుడు కొన్ని కోట్ల మందికి ఈరోజు చూపిస్తున్నాడు. టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్లలో, సభలలో కొన్ని కోట్ల మందికి ఈ ఫేస్ని నా దేవుడు చూపిస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఎవరు మన గురించి ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేదే లెక్క. ఏం లెక్క? ఈ లెక్కలు రావాలా మనకి. టాన్ తీటా, క్యాస్ తీటా, ఇంకేం తీటలు ఉంటాయి, సైన్ తీటా, కూడికలు, మైనస్లు, ఈ లెక్కలు కాదు మనకు రావాల్సిందే. అసలైన లెక్క రావాలా. ఆ లెక్క ఏంటి? యేసయ్య లెక్కలో మన లెక్క ఏంటి అనేదే లెక్క. ఆమేనండి. యేసయ్య లెక్కలో మన లెక్క ఏందనేదే లెక్క. ఆ లెక్కలో, యేసయ్య లెక్కలో గనుక నువ్వు ఉంటే నిన్నెవరు ఆపలేరు. ఆ ఉద్యోగం నీదే, ఆ ఇల్లు నీదే, ఆ 3 అంతస్తుల బిల్డింగ్ నీదే, ఆ పరిచర్య నీదే, ఆ సభలు నీయే, ఆ పాటలు నీయే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నిందలేస్తున్నారు, వీళ్ళ నిందలేస్తున్నారు. నో, నిందల వైపు మనం చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? యోసేపు ఎవరి వైపు చూశాడు? నింద వైపు చూశాడా? జైలు వైపు చూశాడా? ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. పేతురు అంటాడు యేసయ్యతో, యేసయ్యా నేను కూడా నడవాలనుకుంటున్నాడు యేసయ్యా, మీలాగా సముద్రం మీద, వాటర్ మీద నేను కూడా నడవాలనుకుంటున్నానంటే, కమాన్ పీటర్. వచ్చాడు పేతురు, నడిచాడు. ఎంతసేపు నడిచాడు? యేసయ్యను చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలి తుఫాను వైపు చూడగానే ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఆ గాలి తుఫానులు దేనికి లెక్క, దేనికి సాదృశ్యం తెలుసా?
నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, సూటిపోటి మాటలు, ఆ గాలి తుఫానుల వైపు చూడొద్దు. యేసయ్య వైపు చూస్తే నువ్వు నడుస్తావు, నిందల వైపు, అవమానాల వైపు చూస్తే మునిగిపోతావు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూద్దామో, ఎవరి వైపు చూద్దామో? యేసయ్య వైపు చూడాలి. అందుకనే యేసయ్యా, నేను ఇదే ప్రార్థన చేస్తా, నాకు నువ్వు కావాలయ్యా. ఎవ్వరు చెయ్యి విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వంటే ప్రాణమయ్యా నాకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఆమేన్. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. చిన్నబాబు, చిన్నబాబు, ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా. సర్వము నీవే యేసయ్యా. నీకే మహిమ ప్రభువా. నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమా, నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. అంతేనా? మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. ఆమేన్. నాకు తల్లి లేరండి, నాకు తండ్రి లేరండి, బంధువులు లేరండి, రక్త సంబంధికులు లేరండి అని బాధపడొద్దు.
ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటాడు. చూడండి, అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? ఎరువు సహాయం తీసుకుందా? వాటర్ ఉందా? ఎరువు లేదు, వాటర్ లేదు. పోనీ భూమి సహాయం ఉందా? చెప్పండి అమ్మా. భూమి సహాయం లేదు, ఎరువు సహాయం లేదు, వాటర్ సహాయం లేదు. కానీ అహరోను కర్ర చిగురించింది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అహరోను కర్ర చిగురించడం మాత్రమే కాదు, పువ్వులు కాసింది, కాయలు గుత్తులుగా కాసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్న, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరన్నా, నాకు వాళ్ళు లేరన్నా, నాకు వీళ్ళు లేరన్నా. నో, మనుషులు మనకు వ్యర్థం. ఆమేన్. మనకు కావలసినది అసలైన దేవుడు మనకు కావాలి. ఆమేన్. ఆ దేవుడు లేకపోతే నీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఈరోజు వేస్ట్. ఆమేన్. నీకెవరు కావాలా చెప్పాలా? ఎవరు కావాలా? యేసయ్య కావాలా? ఆ యేసయ్య మనతో ఉంటే దేవుడు మనలను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదని మనం బాధపడడానికి వీలు లేదు. మనల్ని అర్థం చేసుకోవాల్సింది మనుషులు కాదు, మనల్ని అర్థం చేసుకోవాల్సింది యేసు ప్రభు దేవుడు. ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు, చివరి మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి అమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చూడండి, ఇటు మునుపు జరిగిన కీడు, వేదన, దుఃఖం మనం తలంచుకోవడానికి వీలు లేదు. ఆమేనండి, ఆమేనండి. 2024లో జరిగినవన్నీ మర్చిపోండి. చదవండి అమ్మా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? ఇప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేనండి. సెకండ్ తీసుకొని పక్కన వారితో, ఇప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు, ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదువుగాక. ఇప్పుడే ఈ ఆరాధన కంప్లీట్ అయ్యేటప్పుడే నువ్వు కట్టబోయే ఇల్లు, ఆ బిల్డింగ్ కేసే పెయింట్ డిజైన్ దేవుడు చూపించబోతున్నాడు. ఆమేనండి. నాకు కూటికి గతి లేనప్పుడే ఇప్పుడున్న క్యాంపస్ని నేను 10 సంవత్సరాల క్రితమే, అంటే నాకు 22 సంవత్సరాల ఉన్నప్పుడు, ఇప్పుడు నా వయసు 32, 22 సంవత్సరాల వయసులో నేను దర్శనాన్ని నా ఫేస్బుక్లో పెట్టుకున్న, డిజైన్ కొట్టుకొని. అమ్మ అనాథ శరణాలయం కొత్తగూడెం అనే ఫేస్బుక్ ఉంటుంది. ఆ ఫేస్బుక్లో ఆ ప్లాన్ ఉంటుంది చూడండి. ఆమేనండి. కూటికి గతి లేదు, చిన్న రేకుల షెడ్. ఆ షెడ్ ఎంత ఉంటుందంటే ఇక ఇంతే. దీంట్లోనే 10 మంది పిల్లలు, నేను. అప్పుడే ఆ దర్శనాన్ని ఇలా పెట్టిన, అంతే. ఆ రోజు చూపించిన దర్శనం ఈరోజు నెరవేరుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో, నిజంగానే చూపిస్తాడా దేవుడు? నీకెందుకు చూపిస్తాడు రా గాడిద? నమ్మే వాళ్ళకు చూపిస్తాడు. ఆమేనండి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూసుదురుగాక. నువ్వు వేసే బిల్డింగ్కి పెయింట్, పాప అయితే పాప, బాబు అయితే బాబుని దేవుడు చూపిస్తాడు. ఆమేనండి. చెల్లెళ్ళు ఒక సాక్ష్యం చెప్తున్నా నిన్నండి. గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారో,
మా వైఫ్ది అమ్మగారిది ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు, పిల్లలు పుట్టరు అన్నారు. అయ్యా ఏసయ్యా, నువ్వు గర్భం తెరుస్తా అన్నావు కదా, ఏంటి ప్రభువా? దేవుణ్ణి అడిగితే నేను గర్భం తెరవబోతున్నాను. ఆమెనండి. 7 years అయినా 8 years అయినా గర్భం తెరవబడలేదా? ఒకసారి బ్లెస్సీ తేజ గారి సాక్ష్యం చూడండి. అద్భుతమైనటువంటి రీతిలో చక్కని గర్భం తెరవబడ్డది. అప్పుడే అయితే నేను సంఘంలో ఛాలెంజ్ చేసి చెప్పిన, దేవుడు నాకు 2 కుమారులను ఇవ్వబోతున్నాడని. అసలు గర్భాలు తెరవబడక ముందే, ఆమెనండి, గర్భాలు తెరవబడక ముందే దర్శిత్ తేజ, తన్విత్ తేజ పేర్లు కూడా ముందే పెట్టేసుకున్నాను నేను. ఈ తేజ అనే పదం నాకు చాలా ఇష్టం. అదేంది బైబుల్ పేరు కాదు తేజ, ఇదేం తేజ? తేజ అంటే ఏంటి తెలుసా? మా అమ్మ పెట్టిన పేరు నాకు. ఆమెనండి. బైబుల్లో పేర్లు పెట్టుకుంటేనే, యేసు అనే పేరు పెట్టి బార్ షాప్ ముందు తాగితే మంచిదా? పేరు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలా. హల్లెలూయా. మా అమ్మ పెట్టిన పేరు నా పిల్లలకు కూడా ఉండాలని పెట్టుకున్నా నేను. ఆమెన్. అందుకనే తగిలిచ్చాను, దర్శిత్ తేజ, తన్విత్ తేజ. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు. ఏసయ్యని అడిగినా పెట్టుకో బిడ్డ అన్నాడు ఏసయ్య. వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళకుంటే నాకేమైనా ఇబ్బందా? నాకు దేవునికి లైన్ క్లియర్. పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉంది, నేనేం చేయాలా? అందుకని వాళ్ళ వైపు మనం చూడొద్దు. ఆమెనండి. డెలివరీ ఆదివారం, ఆ రోజు సంఘంలో ఏమని అనౌన్స్మెంట్ చేశాను తెలుసా? నేను వెళ్ళి దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తా అని చెప్పిన. ఆమెనండి. ఎవరిని తీసుకొని వస్తా? దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అబ్బాయి పుట్టాడు. దర్శిత్ తేజాన్ని తీసుకొని వచ్చినాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. అరే దేవునిలో ఉన్న పవర్ అండి. ఆమెన్. ఆ అమ్మ బాపట్ల నుంచి భద్రాద్రి కొత్తగూడెం వచ్చారు. ఆ అమ్మ, అరే జూమడు కొట్టురా, అమ్మని కొట్టు. అమ్మ ఇట్రండి, మీరు ఇట్రండి. ఆ అమ్మ ఎవరో నాకు తెలియదు. మైకుందా? అమ్మ, మీరు అంతకంటే ముందు నన్ను ఏమైనా కలిసారా? మీరు తెలుసా నేనెవరో మీకు తెలుసా? తెలియదు. మీరు ఒక గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ మీరెవరో నాకు తెలియదు. వాళ్ళ బాబు పేరుతో సహా ఆ బాబు ఎందుకు వచ్చాడో, ఏ సీటు కోసం వచ్చాడో క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆమెనండి. కృప కలుగునుగాక. చెప్పిన దేవుడు ఊరుకోలేదండి, చెప్పిన మాటని నెరవేర్చాడు. అద్భుతమైనటువంటి రీతిలో చక్కని సీట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమెన్. థ్యాంక్ యూ మమ్మీ. కృప కలుగునుగాక. అందుకనే మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? దేవుడు లెక్కలో మన లెక్క ఏందో తెలుసుకోవాలి. ఆమెన్. అందుకనే వెనకున్నవి మరిచిపోవాలి, ముందున్న వాటి కోసం పరిగెత్తాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా.